లయన్స్ క్లబ్ ఎలైట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను పరిశీలించేందుకు డిస్ట్రిక్ట్ గవర్నర్ వేలూరి సూర్యనారాయణ సత్యవతి దంపతులు అధికారిక పర్యటన ఈ నెల 10వ తేదీన జరుగుతుందని క్లబ్ మెంటర్ పాస్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు తెలిపారు. కాకినాడలో గల లయన్స్ క్లబ్ ఎలైట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. మెగా ఐస్ క్రీమ్ క్యాంప్ పెట్టామండి. అది ఉచితంగా అక్కడ ఉన్న పోర్ట్ వర్కర్స్ అవుతాయి, పోర్ట్ ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మేము ఉచితంగా ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసాం. నేత్ర వైద్య శిబిరం మా లయన్స్ హాస్పిటల్ జగ్గంపేటలో ఐ హాస్పిటల్ ఉంది. అక్కడి నుంచి అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఈ క్యాంపుకి వచ్చి అక్కడ వచ్చిన పేషెంట్స్ అందరినీ టెస్ట్ చేసి కళ్ళద్దాలు పడిన వాళ్ళందరికీ కూడా మేము కళ్ళద్దాలు మా క్లబ్ నుంచి ఉచితంగా మేము వాళ్ళకి అందజేస్తున్నాం. అలాగే క్యాట్రాక్ట్ ఆపరేషన్ పడుతుందని గుర్తించిన వాళ్ళని మేము అక్కడి నుంచి జగంపేట ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఆపరేషన్ చేసి ఉచితంగా ఎటువంటి ఛార్జ్ చేయకుండా ఉచితంగా ఆపరేషన్ చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ ఎక్కడైతే మేము ఎక్కించుకున్నామో అక్కడే మేము వాళ్ళని దింపడం జరుగుతుంది. సో ఈ యొక్క సదవకాశం అందరూ ఉపయోగించాల్సిన కోరుతూ, ఇదే కాకుండా పర్యావరణ పరిరక్షణ భాగంగా ఒక 50 మొక్కలు ఆయన సమక్షంలో మేము నాడుతున్నాము. అలాగే ఫీడ్ ది హంగర్ ప్రోగ్రాంలో భాగంగా మేము ఎయిడ్స్ ఎఫెక్టెడ్ వాళ్ళకి ఒక న్యూట్రిషన్ ఫుడ్ ఒక 50,000 రూపాయల వర్త్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్ మేము ఇవ్వబోతున్నాము అండి వాళ్ళకి. అలాగే చైల్డ్హుడ్ క్యాన్సర్ మీద అవేర్నెస్ కలెక్ట్ చేయడానికి ఒక డాక్టర్తో తీయవచ్చు. అక్కడ చైల్డ్హుడ్ అవేర్నెస్ మీద ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసి పాంప్లెట్స్ మర్చిపోతున్నాము. అదేవిధంగా డయాబెటీస్ స్క్రీనింగ్ చేసి అక్కడ వాళ్ళకి సలహాలు సంప్రదింపులు చేయడానికి ఒక డాక్టర్ని కూడా మేము ఈ ఐ క్యాంప్ దగ్గర వస్తున్నామండి. ఇవన్నీ కూడా మాకు లయన్స్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన 5 గ్లోబల్ కాజుల్లో, అంటే ఫీడ్ ది హంగర్ ప్రోగ్రామ్, చైల్డ్హుడ్ క్యాన్సర్ అండ్ డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్, ఎన్విరాన్మెంట్ అండ్ విజన్, ఇవి 5 కూడా మాకు ఇంటర్నేషనల్ నిర్దేశించిన 5 గ్లోబల్ కాజుల్లో మొత్తం కవర్ చేసుకుంటూ ఈ యాక్టివిటీస్ గవర్నర్ సమక్షంలో చేయడానికి మేము మా టీం అంతా ముందుకు వస్తామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.